ప్రపంచ యుద్ధం ఓల్డ్ వార్ జరిగితే తప్ప బయటకు రావు అంటా ఉంటారు వీటిని. దీన్నే డెవిల్ ఆఫ్ ద స్కై, ఏంజల్ ఆఫ్ డెత్, గోస్ట్ ఆఫ్ ద స్కై అని కూడా అంటా ఉంటారు. అదే B2 స్పిరిట్ బాంబర్. ఈ ఒక్క ఫైటర్ జెట్ మన దగ్గర ఉండిందంటే ఏ దేశమైనా సరే మనతో యుద్ధం చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఇదే వరల్డ్ లోనే ఎక్స్పెన్సివ్ ఫైటర్ జెట్, ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లియస్ట్ జెట్స్ ఇవి. ఇది ఒక్కొక్కటి చేయడానికి $2.1 బిలియన్ అవుతుంది. ఇవాళ ఇదే B2 జెట్ US నుంచి బయటకు వచ్చి గాల్లో లేసింది. ఇది మిడిల్ ఈస్ట్ సైడ్ వెళ్తుంది. ఇటు పక్క ఇరాన్ లో అయినా సరే, అటుపక్క ఇజ్రాయెల్ లో అయినా సరే నువ్వా నేనా అని కొట్టుకొని వస్తున్నాయి. ప్రపంచంలో జరిగే ప్రతి దరిద్రంలో నేనున్నాను అని ఏలిపెట్టే ట్రంప్ ఈ యుద్ధంలో కూడా ఏలిపెట్టాడు. ట్రంప్ అయితే ముందుగా ఈ దాడులకు మాకు ఏం సంబంధం లేదని చెప్పాడు. కానీ అదే టైంలో ఇజ్రాయెల్ చేసేది కరెక్ట్ పని అని చెప్పి ట్వీట్లు వేసుకుంటున్నాడు. ఈ యుద్ధం ఇంకా ముదిరి అమెరికా గానీ ఇజ్రాయెల్ కి మద్దతు పలికితే మాత్రం ఇరాన్ కి మద్దతుగా రష్యా, చైనా అయితే రంగంలోకి దిగుతుంది. US, UK, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు మాత్రం ఇజ్రాయెల్ కి మద్దతుగా ఉన్నాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలు ఇజ్రాయెల్ కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తా ఉంటే ఇరాన్ కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ యుద్ధం వీటితో అక్కడ ఇంకొంచెం ముందరికెళ్తే మూడో ప్రపంచ యుద్ధం జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో B2 US నుంచి బయటకు వచ్చిందంటే దానికి కారణం ఏమంటారు? ఒక్కసారి B2 జెట్ ఇంజన్ ఆన్ చేశారంటే 11,000 కిలోమీటర్లు ధ్వంసం చేస్తుందంట నాన్ స్టాప్ గా. B2 జెట్ చిన్న చిన్న వాటికంతా బయటకు తీరు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు బయటకు తీసారంటే దీని అవసరం ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఇలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ పైన ప్రతిరోజు నా నుండి మీద ఒక వీడియో రావాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి.